ఎవరు చెప్పారు మూగవారిగా పుట్టడం దురదృష్టమని? మూకశంకర్ల కథ మనకి తెలిసిందే కదా! మూకశంకర్లు కవి అతను. మూకశంకర్లు పుట్టకతోనే మూగవారు. అయితే ఆయన అమ్మవారికి పరమభక్తుడు. ఒకరోజు కామాక్షి ఆలయంలో మూకశంకర్లు అతనితో పాటు ఒక పండితుడు ఇద్దరూ కూడా ధ్యానంలో ఉన్నారు. ఇద్దరూ దేవి ఉపాసకులే. అయితే అమ్మవారు ఆ సమయంలో వెళ్తూ ఉన్నారు. అయితే ఇద్దరు చూశారు. చూసి అమ్మవారు తన నోట్లోని తాంబూల పిడతని తీసి ఆ పండితుడి నోట్లో పెట్టబోయారు. పెట్టబోతే ఛీ ఎంగిలి అని అన్నారు అతను. అప్పుడు అమ్మవారు నవ్వి మూకశంకరుల నోట్లో పెట్టారంట. అది పెట్టిన వెంటనే అమ్మవారి ప్రభావంతో, అమ్మవారి అనుగ్రహంతో వెల్లువల్లా మూగగా ఉన్న అతనికి మాటల వర్షం కురిసింది. అమ్మవారి మీద ఆశ్రువుగా అప్పటికప్పుడు ఎన్నో శ్లోకాలు చెప్పారంట. అది అయ్యాక అమ్మవారు మెచ్చి, నాయన నీకేం వరం కావాలి కోరుకోనంటే, అమ్మ నన్ను మూగవాణ్ణి చేసి అన్నారంట. అదేంటి నాయన అంటే, నిన్ను స్తుతించిన ఈ నోటితోటి ఈ లౌకిక ప్రపంచంలో పడి, ఈ నోరు ఉంటే మనం ఎన్నో వాగుతాం, అక్కర్లేని విషయాలన్నీ వాగుతాం, మనకు అవసరం లేనివి మాట్లాడతాం. దేవుడి వైపు స్తుతించే తక్కువ, మిగతా అన్నీ కూడా ఎక్కువ. కాబట్టి ఇలాంటివి ఉన్నట్లో వద్దు అనుకున్నారేమో బహుశా. నాకు వద్దమ్మా, నిన్ను స్తుతించిన ఈ నోటితోటి ఇంకేది నేను పలకదలుచుకోలేదు, నన్ను మూగవానిగా చేసి అనంటే అమ్మవారు అనుగ్రహించారు. తర్వాత ఆయన ఎన్నో ఎన్నో శతకాలవి రచించారు. ఆఖరిన అమ్మవారిలో ఐక్యమయ్యారు. అదంతా మనకు తెలిసిందే. కాబట్టి మూగవారిగా ఉండడం ఎంత అంటే అనిపిస్తుంది ఒక్కొక్కసారి. చూడండి, మనం నోరు ఉంది కదా అని ఎంతోమందిని ఇదే నోటితో, ఇదే నాలుకతో ఎంతోమందిని బాధ పెడతాం. ఏదో ఒకటి అంటాము, అక్కర్లేని మాటలు మాట్లాడతాము, వీళ్ళ మీద వాళ్ళ మీద చెప్పుకుంటాము. ఏది పనికొస్తుందో ఆ మాటలు తక్కువ, పనికిరాని మాటలే ఎక్కువ. అది మానవ సహజం. ఈ లెక్కను చూసుకున్నట్లయితే మూగవారే అదృష్టవంతులు కదా. శ్రీమాత్రే నమః. ఎవరు చెప్పారు మూగవారిగా పుట్టడం దురదృష్టమని? మూకశంకర్ల కథ మనకి తెలిసిందే కదా. మూకశంకర్లు కవి అతను. మూకశంకర్లు పుట్టకతోనే మూగవారు. అయితే ఆయన అమ్మవారికి పరమభక్తుడు. ఒకరోజు కామాక్షి ఆలయంలో మూకశంకర్లు అతనితో పాటు ఒక పండితుడు ఇద్దరూ కూడా ధ్యానంలో ఉన్నారు. ఇద్దరూ దేవి ఉపాసకులే. అయితే అమ్మవారు ఆ సమయంలో వెళ్తూ ఉన్నారు. అయితే ఇద్దరు చూశారు.